సాస్ టీవీ ప్రేక్షకులకు శుభాశీస్సులు. నరకానికి తీసుకువెళ్ళేటటువంటివి 4 ప్రక్రియలు, అంటే దుఃఖాన్ని కలిగించేటటువంటివి. నేను ముందే చెప్పాను కదండి, నరకం అంటే ఏంది? భయంకరమైన దుఃఖం. అలా దుఃఖాన్ని కల్పించేటటువంటివి విశేషమైన 4 ప్రక్రియలు ఉన్నాయి. ఈ 4 నువ్వు కానీ చేయకుండా ఉంటే నరకానికి వెళ్ళవు, ఇది నిశ్చితం. ఆ 4 విషయాలు ఏమిటంటే, ఇప్పుడు జరుగుతున్నవి ప్రత్యక్షంగా ఈ 4 విషయాలు జరుగుతున్నాయి. ఇది కలికాలం కదండి. ఈ 4 ప్రయత్నపూర్వకంగా చేస్తారు ప్రతి ఒక్కరూ. నేను చెప్పినా కూడా దీన్ని గ్రహించి ఆ 4 నుండి మీరు ముక్తులైతే, వాటిని వదిలేస్తే మీరు ధన్యాత్ములవుతారు. ఏమిటండి అంత విశేషం అని అనుకోవచ్చు. మీరందరూ సూర్యుణ్ణి ఆరాధిస్తారు, అంటే సూర్యుణ్ణి ప్రత్యక్ష నారాయణ స్వరూపుడు. ఈ చరాచర ప్రపంచానికి ఆత్మస్వరూపుడు ఎవడే అంటే సూర్యాత్మ. ఉపనిషత్తు చెప్తుంది సూర్యుడు ఆత్మస్వరూపుడు. సూర్యుడు లేనిదే ఈ ప్రపంచంలో ఏది కూడా జరగదు, మొత్తం స్తంభించిపోతుంది. సూర్యుని యొక్క కిరణముల ద్వారానే ఈ ప్రపంచం నడుస్తుంది, నువ్వు నమ్మినా నమ్మకపోయినా. ఈ విషయాన్ని మహర్షులు ఎప్పుడో గ్రహించారు. గ్రహించి వారు మనకు తెలిపినటువంటి విషయాలు. సూర్యుడంటే కాంతి స్వరూపుడు. అలాంటి సూర్యుణ్ణి రోజు ఆది, ఏమిటి? ఆదివారం. ఆది అంటే ఏంది? ప్రారంభము అని. ఇక్కడ చూడండి, మనకున్నటువంటి 7 వారాలు అంటే 7 వారాలు అంటే 7 రోజులు. అది ఇంగ్లీష్లో వాడు పేర్లు పెట్టుకున్నా 7 రోజులే. ప్రపంచంలో ఏ దేశంకి వెళ్ళినా 1 వీక్ అంటే 7 రోజులు. అక్కడి నుంచే లెక్క అవుతుంది. దానికి ప్రధానమేమిటి? సండే. సన్ అంటే ఎవరు? సూర్యుడు. ఆయన రోజుతో ప్రారంభం అవుతుంది. ఒకవేళ వాళ్ళ భాషల్లో తగ్గట్టు పేర్లు పెట్టుకున్న ఆది అనేది ప్రధానమైన అంశం. ఇక్కడ సూర్యాష్టకం, మనం నిత్యం పారాయణం చేసేటటువంటి సూర్యాష్టకంలో 10వ శ్లోకం 11వ శ్లోకం ఏం చెప్తుందో ఒకసారి గ్రహించండి. గ్రహించి ఆ 4కి దూరంగా ఉంటే ఇది చాలా ఉత్కృష్టమైన సాధన, నరకాన్ని నుండి రక్షించేటటువంటిది. లేదు, నరకానికి తీసుకునేటటువంటిది ఈ 4. ఏమిటంటే అమిషం మధుపానంచ యక్కరోతి రవేర్దినే సప్త జన్మ భవేద్రోగి జన్మ జన్మ దరిద్రత. 10వ శ్లోకం చెప్తుంది, మాంసము మధుపానము ఇవి 2 ఎవడైతే ఆదివారం గ్రహిస్తాడో ఒక్కసారి షాక్ తగిలుంటుంది మీకు. ఏమిటండి, సగం మంది ఆదివారమే కదా చేస్తున్నది పని అని అంటే, ఇది మెకాలే మహాత్ముడు చేసినట్టు. వాడి మహాత్ముడు అంత తప్పు అనుకోండి. మెకాలే అనేటటువంటి వాడు ఈ భారతదేశాన్ని భ్రష్టు పట్టించినటువంటి వాటిలో మొదటివాడు. భారతీయుల యొక్క విజ్ఞానాన్ని, ధైర్య సాహసాల్ని, ప్రకాశవంతమైనటువంటి ముఖ వర్చస్సుని చూచి తట్టుకోలేక వాడు పరిశీలించి తెలుసుకున్న విషయము, వీరు మధుమాంస భక్షకులు కాదు అని తెలుసుకున్నాడు. పూర్వకాలం మాకన్నా 60 సంవత్సరాల్లోనే మేము చూస్తున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి మాంసభక్షణ యొక్క ప్రీతి పూర్వం లేదు. అంటే మా 60 సంవత్సరాల్లోనే మేము చూచాము. ఎవరో పండగకో పబ్బానికో ఎవరో బంధువు వస్తే తప్ప ఈ ప్రక్రియ ఉండేది కాదు. ఇప్పుడు అది ఎలా విచ్చలవిడైందో మీ అందరికీ చూస్తున్నారు సమాజం. ఇక మధువు అనేటటువంటిది, మందు కొట్టనటువంటి వాడు పూర్వం ఎవరినో చూపించేదిగో అతను మందు తాగుతాడండి, ఇతను మందు తాగుతాడండి అని. కానీ నేటి కాలము అది రివర్స్ అయింది. ఇతను తాగడు అని 10 మందిలో ఒకడు ఉంటాడు. ఒకడు కూడా కష్టమేననుకోండి.
కనుక ఎవడైతే ఆదివారం రోజు ఈ మధుపానము ఆముషం అంటే మాంసము ఈ రెండు ఎవడైతే చేస్తున్నాడో సప్తజన్మ భవేద్రోగి అని అన్నాడు. 7 జన్మల్లో వాడు భయంకరమైనటువంటి రోగిష్ఠుడిగా పుట్టి దరిద్రాన్ని అనుభవిస్తారు. అంతకన్నా ఏముంటుందండి నరకం? ఇంకా ఏం చెప్తున్నాడు? స్త్రీతైల మధుమాంసాని యస్త్యజేత్తురవేర్దినే నవ్యాధిశోకదారిద్ర్యం సూర్యలోకం సగచ్చతి. మరొక 2 ఇక్కడ చెప్తున్నాడు. స్త్రీ తైల అంటే ఆదివారం నాడు నూనె పెట్టుకోవటం, స్త్రీ సంగమం అంటే స్త్రీతో సంయోగం చేయటం. ఇక అర్థమై ఉంటుంది మీకు. సండే ఈజ్ ఏ హాలిడే అనేటటువంటి ఒక ముద్ర వేసి భారతీయుల్ని భ్రష్టు పట్టించినాడు మెకాలే. ఆనాటి నుండి ఈ 4 పనులు ప్రత్యేకంగా ఆ రోజు చేస్తున్నాను. ఏమిటి? మాంసభక్షణ, మధు అంటే మందు దాగటము, స్త్రీమైథునము, తర్వాత నెత్తికి నూనె పెట్టుకోవటం. మాలిష్ చేసుకుంటామండి, ఈరోజు సండే ఫ్రీగా ఉన్నాం కదా, మర్ధం చేసుకుంటాం అనేటటువంటి వారు ఈ 4 పనులు చేస్తున్నారు. ఈ 4 పనులు ఎవడైతే చెప్తున్నాడో త్యాగం చేస్తాడో వాడు సూర్యలోకానికి వెళతాడన్నాడు. సూర్యలోకం అంటే ఏంది? తేజస్సు అయినటువంటి లోకము, ఆనందమైనటువంటి జీవితము గడుపుతారని సూర్యాష్టకం చెప్తుంది. అయ్యో ఇప్పుడు మేము తిన్నాం కదండి, మరి ఏం చేయాలి అనేటటువంటి వారికి కూడా ఇక్కడ చెప్తున్నారు. వర్షే వర్షయస్వమేధేన యో యజేత శతం సమాహం మాంసాని చనం ఖాద్యేద్య సతయో పుణ్యఫలం సమం. అయ్యా ప్రతి సంవత్సరం కూడా నువ్వు అశ్వమేధ యాగం చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుందో ప్రతి సంవత్సరం నువ్వు అశ్వమేధ యాగం చేస్తున్నావు. అశ్వమేధ యాగం అంటే చిన్న విషయం కాదండి, కలియుగంలో లేదది, నేను అనేక సార్లు చెప్పినాను. అలాంటి యాగం చేస్తే ఏ పుణ్యమైతే ఉంటుందో అది మాంసాన్ని మానేసినటువంటి వారు. 50 ఏళ్ళు తిన్నామండి చాలు, పళ్ళు కూడా అరిగిపోయినాయి, ఇక ప్రత్యేకించి వాటిని పీకించుకొని మళ్ళీ కృత్రిమ దంతాలను ఏర్పరచుకొని భోజనం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఒకటి మహాభారతంలో ఉంది. భీష్ముడు అంపశయ్య మీద ఉన్నప్పుడు ధర్మరాజు అడుగుతాడు, తాత విశేషమైనటువంటి రుచికరమైన పదార్థం ఏదంటే భీష్ముడు చెప్తాడు మాంసాహారం నాయన అని. కానీ ఆ మాంసాహారాన్ని త్యాగం చేసినటువంటి వాడికి అశ్వమేధయాగ ఫలితం లభిస్తుంది అని అన్నాడు. అంటే రుచి మరిగి త్యాగం చేసినటువంటి వారికి. ఇప్పుడు బ్రాహ్మణులు ఉన్నాం, తినం అంటే ఇప్పుడు తింటున్నారు అనుకోండి, వేరే విషయం. అలా రుచి మరిగినటువంటి వాడు త్యాగం చేశాడనుకో, వాడు అశ్వమేధయాగ ఫలితం చేస్తున్నాడు. కనుక సనాతన ధర్మంలో మాంసాహారం తినకూడదు అనేటటువంటిది లేదు. కానీ కొన్ని తిథులు ఇచ్చినారు. ఆ తిథులు ఏమిటి? అమావాస్య, ఆదివారము, ఏకాదశి, పౌర్ణిమ, అష్టమి అనేటటువంటి కొన్ని తిథులు ఇచ్చినాడు. ఈ తిథుల్లో మీరు భోంచేవాకండి నాయన, మిగతా అప్పుడు తినొచ్చు అని మనకు సద్గ్రంథాలు చెప్తున్నాయి. కాబట్టి నరకానికి వెళ్లకుండా ఉండి రక్షణ పొందాలి అని కోరుకునేటటువంటి వాడు ఆదివారం నాడు మాంసభక్షణ, మధుపానము అంటే మందు దాగటము, స్త్రీమైదనము స్త్రీ సంయోగము, అలాగే తైలమర్ధనము నెత్తికి నూనె పెట్టుకోవటం, ఇవి మానేస్తే నీ జీవితం సుఖంగా ఉంటుంది, సమస్త దరిద్రాలు పోతాయని శాస్త్రం చెప్తుంది. కనుక శాస్త్ర వచనాన్ని గౌరవించి వీటి నుండి దూరం అయితే మీకు సుఖశాంతులు లభిస్తాయని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్త సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.